భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ జాగృతి దీక్షలలో కవిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు కవితకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక అనంతరం మణుకూరులోని OC2ను సందర్శించి కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఇక సింగరేణి ఘన విస్తరణ కోసం మణుకూరు దగ్గరలోని కోయిగూడెంలో 2016 భూసేకరణ చేశారని అన్నారు. పూర్తిగా ఈ గూడెం ప్రజల భూమి తీసుకుని వారికి 1.60 లక్షల మినిమము ప్యాకేజీ మాత్రమే ఇచ్చారని అన్నారు. నిర్దాక్షిణ్యంగా 72 గిరిజన కుటుంబాలను రోడ్డు మీద పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 8 ఏళ్లుగా ఇక్కడ ఉంటూ ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేసుకుంటున్న వారికి కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించకపోవడం దారుణమని అన్నారు. అలాంటి వారిని సింగరేణి యాజమాన్యం వేధించడం సరికాదని అన్నారు కల్వకుంట్ల కవిత.